హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి సువేక్లో ఉన్న హలీం సూపర్ మార్కెట్. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు చాలా మంచిగా దొరుకుతుంది అనమాట. కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళ కోసం ఇది చిన్న వీడియో. మీకు ఎవరికన్నా కూడా ఈ వీడియో నచ్చింటి ఉపయోగం ఉందంటే, మీకు అడ్రస్ తెలియకపోతే ఈ కింద నా వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే అడ్రస్ అయితే పెడతాను. అలాగే వచ్చేసి ఇక్కడ ఒక వస్తువు ఉండాలి, ఒక వస్తువు లేదని లేదు. చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మన ఇండియా ఐటమ్స్, పూజా సామాన్లు కానించి మనం ఇంట్లోకి ఏదైనా సరే, స్టీల్ సామాన్లు కానించి లేదా చెక్క సామాన్లు కానించి, అలాగే వచ్చేసి కుండలు కానించి కూడా మనం కుండల్లో చేపల కర్రీ అలా చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నా కూడా మంచిగా ఉన్నాయన్నమాట. కానీ అయితే కొంచెం రేటు ఉన్నాయి. ఇవి వచ్చేసి మొత్తం పూరీ కట్లు. ఎన్ని రకాల పూరీ కట్లు ఉన్నాయో చూడండి. చాలా అన్ని చెక్కతో చేసిన నాటి అన్నమాట. చాలా మంచిగా చేశారు. ఎన్ని ఐటమ్స్ పెట్టారంటే అన్ని ఐటమ్స్ పెట్టారనమాట. మన కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను నేను. అలాగే వచ్చేసి ఇవి రోళ్ళు. ఇక్కడ వచ్చేసి ఇనప రోళ్ళలో మనం దంచుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా చెక్క రోళ్ళు కూడా దంచుకోవాలనుకుంటే చెక్క రోళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఉండీలు. మనం ఎప్పుడో చిన్న పిల్లకాయలప్పుడు ఇలాంటి ఉండీలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసారు కదా ఈ ఉండీలు అన్నమాట. చాలా బాగున్నాయి. అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. కానీ మనం అంత పెట్టి కొనలేము. ఇవి వచ్చేసి నులక మంచాలు. చూసారు కదా నులక మంచాలు ఎంత బాగా తయారు చేశారు, బుజ్జి మంచాలు. ఇవి వచ్చేసి ఊరి మంచాలు అన్నమాట. ఇంకా ప్రతి ఒక్క వస్తువు ఉండాలి. మనం అలాగే షోకేస్లో పెట్టుకోవాలన్నా, మంచి డెకరేషన్గా ఉండాలనుకున్నా కూడా మంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెక్కలతో చేసినటివి చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఉయ్యాల, అమ్మవారిని పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం ఇంటికాడ అవి టెంకాయ మాటలతో చేస్తాం కదా, పొరకలు, అవి అన్నమాట. ఇవి వచ్చేసి సైకిళ్ళు కూడా చాలా బాగున్నాయి. చిన్న సైకిళ్ళు ముచ్చటగా చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అలాగే నాన్ స్టిక్ పెనాలు, దోశ పెనాలు కాడించి మన ఇండియా పెనాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ కువైట్లో అమ్మే నాన్ స్టిక్ పెనాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే మన చానప్పులు కానీ, పెప్సీలు కానీ, అలాగే కోకోనట్ ఆయిల్ కానీ, అలాగే శనక్కాయ పప్పుల నూనె కూడా ఉందన్నమాట. మనం ఇండియాలో వాడుకుంటాం కదా శనక్కాయ పప్పుల నూనె, అది కూడా ఉంది. అలాగే ఆవాల నూనె, నూగల నూనె, ప్రతి ఒక్క నూనె ఉన్నదన్నమాట. చాలా బాగున్నాయి. కూరగాయలు కూడా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే మనకి పచ్చి టెంకాయ నీళ్ళు తాగాలని అనుకున్న వాళ్ళు కూడా ఆ టెంకాయలు కూడా ఉన్నాయి. అలాగే మామిడికాయలు అయితే 2-3 రకాల మామిడికాయలు తక్కువ ప్రైస్కే పెట్టున్నారు. అలాగే మన ఇండియా బొప్పాకాయలు, మన ఇండియా జాంకాయలు, అలాగే ఇంకా పచ్చినిక్కాయలు, చాలా రకాలు పెట్టున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అవి అయితే చింతాకు కూడా ఉంది, చింతాకు ఉంది, యాపాకు ఉంది, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మనకి వంట సామాన్లు అయితే చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయి అక్కడ. వంట సామాన్లు అంటే మనకి ఎండుమిరపకాయలు, చింతపండు, అలాగే జొన్నలు, అలాగే రాగులు, కొర్రలు, రాగి పిండి, అలాగే ఇడ్లీ పిండి, దోశ పిండి, అలాగే మన ఇండియాలో వైట్ బెల్లం ఉంటుంది కదా తెల్లగా, అలాంటి బెల్లం కాదు, అలాంటి బెల్లం కూడా ఉంది, తెల్ల బెల్లము. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయంటే చెప్తానండి. అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలాగే మన ఇండియాలో ఉన్న బొనుగులు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి, బొనుగులు. అలాగే ఉద్దిపప్పు అయితే 3 రకాల ఉద్దిపప్పు ఉన్నాయి. ఉద్దిపప్పు అయితే చాలా తక్కువ ఉన్నాయి. 100 దినార్ కేజీ అన్నమాట. చాలా బాగున్నాయి. శనక్కాయ పప్పులు కూడా చాలా మంచిగా ఉన్నాయి. కానీ అయితే అవి కొంచెం దినార్ రేటు ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఒట్టిమిరకాయలు 2 రకాల ఒట్టిమిరకాయలు ఉన్నాయి. చిన్న గోలి ఒట్టిమిరకాయలు ఉన్నాయి, కొంచెం పొడుగ్గా ఉన్న ఒట్టిమిరకాయలు కూడా ఉన్నాయి. చింతపండు కూడా చాలా బాగుంది, తెల్లగా చాలా మంచిగా ఉందన్నమాట. అలాగే ఇంకా కూడా వచ్చేసి శనగబేడలు, పెసరబేడలు, అలాగే మన మసాలా దినుసులు, మిరప్పొళ్ళు, అన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. మీకు ఎవరికైనా ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనం చిన్నప్పుడు తింటూ ఉన్నాం కదా, 10
10 పైసలకి 20 పైసలకి కొనుక్కొని పప్పర్మెంట్లు అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అసలు బొరుగులైతే సేమ్ మనం ఇండియాలో తిరుమలకి వెళ్తే కొనుక్కుంటాం చూసారా బొరుగులు, ఆ బొరుగులు కూడా ఉన్నాయి. అలాగే దాంట్లోకి మనం కలుపుకునేదానికి కలకండ అవి కొనుక్కుంటాం కదా, నక్షత్రాల మాదిరి ఉండేటివి అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అలాగే ఉసిరికాయ పొడి, అలాగే యాపాకు పొడి, అలాగే మునగాకు పొడి, పత్తి పుళ్ళు కూడా చాలా మంచి పుళ్ళు ఉన్నాయి. మంచి క్వాలిటీతో పెట్టున్నారనమాట. చాలా మంచిగా ఉన్నాయి. అలాగే వచ్చేసి ఊరగాయలు కూడా మంచిగా ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీ ఊరగాయలు, మామిడికాయ ఊరగాయ, అలాగే నిమ్మకాయ ఊరగాయ, టమోటా ఊరగాయ, ఆ 3 ఊరగాయలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మామిడికాయలు, పచ్చి మామిడికాయలు చాలా బాగున్నాయి. కానీ అయితే ప్రైజ్ అయితే చాలా తక్కువ పెట్టున్నారు. చాలా బాగున్నాయి పచ్చి మామిడికాయలు కూడా. చూసారా, ఇవి వచ్చేసి రోళ్ళు. ఎన్ని రకాల రోళ్ళు ఉన్నాయంటే అన్ని రకాల రోళ్ళు ఉన్నాయన్నమాట. రాయితో చేసిన రోళ్ళు ఉన్నాయి, అలాగే చెక్కతో చేసిన రోళ్ళు ఉన్నాయి. మనం ఇక్కడ వాడుకుంటాం స్టీల్, అదే అవి ఉన్నాయి. అలాగే పింగాణి ఉన్నాయి. గ్లాసులు చూసారా, మనం ఇంటికాడ తాగే గ్లాసులు ఇవి, స్టీల్ గ్లాసులు. డిజైన్లు అయితే అద్దరిపోయినాయి, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మనం ఇంటికాడ సామాన్లు పోసుకుంటే అవి అన్నమాట. ఇవన్నీ మామూలు ఇక్కడ కోయట్లో దొరికేవి అన్నమాట. ఇవన్నీ స్టీల్ గిన్నెలు. మన వంట సామాన్లు కానీ ఇలాంటి ఏవైనా సరే చాలా బాగున్నాయి. ఈ పెనాలు వచ్చేసి అదే చపాతీ చేసుకునేదానికి కానీ రొట్టెలు చేసుకునేదానికి అనమాట. ఇంకో ఐటమ్ వచ్చేసి ఇవి వచ్చేసి జల్లిళ్ళు, మన పిండి జల్లులు ఉంటాం కదా అవి అన్నమాట. చాలా బాగున్నాయి. అయితే రాగి పిండి కాదు, శనగపిండి అయితే ఎక్సలెంట్గా ఉన్నది. శనగపిండి అయితే అప్పటికి మనం ఇంటికాడ బ్యాలు తీసుకొని ఫ్రెష్గా ఎలా ఆడించుకుంటామో అంత మంచిగా ఉన్నదన్నమాట. శనగపిండి అయితే ప్రైస్ కూడా తక్కువగానే ఉంది, 700 పిలిచేసాడు కేజీ. జొన్నలు, కొర్రలు, రాగులు అయితే కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ బక్కాలు అయితే ఎక్కువ రేట్లు ఉన్నాయి, ఇక్కడైతే చాలా తక్కువలో ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. మేము కూడా అయితే పూజా సామాన్లు కూడా చాలా బాగున్నాయి. అలాగే వచ్చేసి పూజా సామాన్లు అయితే చిన్న చిన్న రాగి చెంబులు, అలాగే ప్లేట్లు కూడా దేవుడికి కడిగి పెట్టుకునేదానికి కూడా చాలా బాగున్నాయి. ఏమి పర్వాలేదు, కొంచెం బాగానే ఉన్నాయన్నమాట. సేమ్ మన ఇండియాలో మనం సూపర్ మార్కెట్కి ఎలా వెళ్తామో అలా సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. సేమ్ అలాగే ఉంటుంది. అసలు వడియాలైతే ఎన్ని రకాల ఐటమ్స్ వడియాలు ఉన్నాయంటే, బుర్రలు కానించి కలర్ బుర్రలు కానించి వైట్ బుర్రలు కానించి వడియాలు అయితే 4-5 రకాలు ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే కటిక బెల్లం కూడా ఉన్నదన్నమాట. కటిక బెల్లం వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కి ఉంది, అలాగే చాలా మంచిగా కూడా ఉన్నది. ఇంకేంటంటే డ్రై ఫ్రూట్స్, మొత్తం ఇవైతే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకొచ్చేసి కూరగాయలు అంటే మామూలే, ఇంక మీకు తెలియదు ఏం లేదు. మ్యాంగో అయితే 3 రకాల మ్యాంగో పెట్టున్నాడు. చూసారు కదా, ఈ మన ఇండియా జాంకాయలు, ఇండియా నిమ్మకాయలు, మ్యాంగో అయితే 3 రకాల మ్యాంగో పెట్టున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళని వాళ్ళు ఉంటే, మీకు తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, బాయ్.